పుష్ప సినిమాల ఎర్రచందనం కట్టెల స్మగ్లింగ్ చేసేదందుకు ఎన్ని రకాల ఐడియాలు వేస్తాడో చూసినాం కదా పుష్పరాజు. స్మగ్లింగ్ అంటే గింత ఖతర్నాక్ ఐడియాలు ఉంటాయా అని సినిమా చూసిన కొత్తలో అనిపించింది. కానీ రాను రాను బయటపడుతున్న కొన్ని ఐడియాలను చూస్తుంటే అసలు ఆ పుష్ప సినిమాల ఐడియాలు 10 పైసల మందం కూడా పనికి రావేమో అని అనిపించబట్టిందో వల్ల. కావాలంటే ఈ ఒక్క స్మగ్లింగ్ కథ చూసిరా పోర్రి. నిజంగా పుష్ప సినిమా స్టోరీ రైటరు డైరెక్టర్ వాడిన స్మగ్లింగ్ ఐడియాలు చూసి బయటపడుతున్న ఈ స్మగ్లింగ్ ఐడియాలను చూస్తుంటే రూపాయల 10 పైసల మందం కూడా కావేమో అనిపిస్తుంది ఆ సినిమా. ఇక చూడరాదు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు ఏ ట్రక్కులో ఏ మాల్ ఉంటుందో అర్థం కాకుండా ఐడియాలు వేసుకొని పోతున్నారు స్మగ్లర్లు. మీదికి చూస్తే అట్టల లోడ్ కొంట పోతున్న కంటైనర్ అనుకుంటారు, దీన్ని చూస్తే ఇవ్వలేనా, కానీ ఆపి లోపల చూస్తే ఏముందో చూడు. ఓరివీల దుంపలదేగా చూసిన అరువులో ఏమున్నాయో. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాడ రొటీన్గా రోడ్డు మీద తనిఖీలు చేస్తుంటే హైదరాబాద్ దిక్కు పోతున్న ఈ కంటైనర్ మీద అనుమానం కొట్టి చెకింగ్ చేసి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట. మొత్తం 43 గోవులు ఉన్నాయట లెక్కేస్తే. మిస్లా రాకుండా దమ్మాడకుండా ఒకదాని మీద ఇంకో దాన్ని వేసి కుక్కి కొంటబోతున్నారు. రాజమండ్రి కోదాడలకెళ్ళి అక్రమంగా హైదరాబాద్ కొంటబోతున్నారట. ఇక డ్రైవర్ గాని దించి కేసు నమోదు చేసి జైలుకు పంపి గోవులను గోశాలకు పంపిరట రాచకొండ పోలీసు వాళ్ళు. కానీ ఓ కిలో అర్ధ కిలో సైజులుండే గంజాయి పొట్లాలో ఓ 5-6 అడుగుల పొడుగుండి పెట్టిన తావులకెళ్ళి కదలకుండా ఉండే ఎర్రచందనం దొంగలను అంటే అవుపడకుండా స్మగ్లింగ్ చేసుడు పెద్ద ఇచ్చెంతరం అనిపించేది. అయితే పానంతో ఉన్న ఇంత పెద్ద సైజు ఉండే పశురాలను గిట్లా కంటికి అవపడకుండా ఉండబోతున్నారంటే మీరు మామూలు కాదురా అయ్యా. ప్రపంచ బెస్ట్ స్మగ్లింగ్ కేటగిరీల అవార్డులు ఏమన్నా ఉంటే ఈ గోవుల స్మగ్లర్లకే ఇయ్యాల కావచ్చు గ్యారంటీగా.